దేవుని బిడ్డలారా, ఆదికాండము 26-24 వచనాన్ని ధ్యానిద్దాం. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు తోడై ఉన్నాడు గనక ఇదిగో భయపడకుమని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు. దేశంలో తిరిగిన దేవుడు తోడై ఉండి ఆయనను కాపాడినాడు. అంతేకాకుండా దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. దేవుడు భయపడకుమని సెలవిచ్చినాడు. యాకోబుకు తోడై ఉన్నాడు. యాకోబు కూడా దేశానికి వెళ్ళి ఆయన ఆశీర్వదింపబడినాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మనము దేవునితో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు ఏమాత్రము కూడా భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడువాడు, ఆయన మనల్ని భద్రపరచువాడు, ఆయన మనల్ని నడిపించువాడన్న సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకవేళ ఏ పరిస్థితినైనా దాన్ని బట్టి భయపడుతున్నామేమో, దానిని దేవుని హస్తాలకు అప్పగించినట్లయితే దేవుడు మనల్ని విడిపించి గొప్పవారిగా చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.